క్రితవారం చివరలో భానుమంతుడు పల్లీల మాటలు వింటున్నాడు. మన శాతవాహన ప్రభువులకు మహారాష్ట్రంలో ప్రతిష్టానం వద్ద ఇంకొక రాజధాని ఉందట. ఇక్కడెంత సైన్యం ఉందో అక్కడంత సైన్యం ఉందట అన్నాడు ఒకడు. అవును మరి, మన మహారాణి గారి రాజధాని, ఇక్కడొక రాజధాని, ఆ దేశస్థురాలే కదా, అందుకని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాజధాని ఉంది. ఆ తరువాత రాజుగారు గట్టిగా తలుచుకుంటే కారవేలుని జయించడం పెద్ద కష్టం కాదు. కారవేలుని బలంలో ఎక్కువ భాగం ఏనుగులే. మన తెలుగు దానుడుల ముందు అవి ఏం పనిచేస్తాయి? మన సర్వసైన్యాధ్యక్షుడు విజేత సేనానికి మంత్రశక్తులు ఉన్నాయట. ఒకేసారి ధాన్య కటకంలో, శ్రీశైలంలో, కళింగంలో, ప్రతిష్టానంలో కూడా ఉండగలరట. నిజమా? ఒట్టు. కావాలంటే ఈ పలసైన అడుగు. అవునవును, పలసయ్య కూడా సాక్ష్యం చెప్పాడు. విజయదత్తునికి శ్రీశైలం కొండల్లో ఎవరో మంత్ర గురువు ఉన్నాడట. ఆయన దయవల్ల ఇతనికి అణిమాది అష్టసిద్ధులు వచ్చాయట. కావాలంటే గాలిలో కూడా ఎగరగలడు, నీటిలో కూడా తేలగలడట. భానుమంతుడు వింటున్నాడు. రాజుగారి పేరు, విజయదత్తుడి పేరు తలుచుకోగానే చెంపలు వేసుకుని దండం పెట్టి మళ్ళీ ఆటల్లో పడ్డారు పల్లీయులు. భానుమంతుడు అంగీధరించి వ్యాహ్యాళికి బయలుదేరాడు. కడాకుదురు కొంత దూరంలో బౌద్ధ చైతన్యము, విహారము ఉన్నాయి. అవతల దట్టమైన అరణ్యం ఉంది. అది విజయపర్వతం వైపు, శ్రీపర్వతం వైపు సాగిపోతుంది. గ్రామానికి దూరంగా అడవి ప్రక్కన పెద్ద సరోవరం ఉంది. సరస్సు గట్టునే త్రివిక్రమాలయం ఉంది. సరస్సులో జలపక్షులు కిలకరారావాలు చేస్తున్నాయి. సరస్సు నుండి సమీపంలోని పొలాలకు సమృద్ధిగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. వరి, జొన్న, కంది, పెసర, మినుము పంటలు పుష్కలంగా పండుతాయి. ముఖ్యంగా శనగ పంట చెప్పుకోతగింది. భానుమంతుడు శనగచేల పక్క గుండా సాగిపోతున్నాడు. పల్లీల నర్మగర్భ సంభాషణలు వింటూ ఆనందిస్తున్నాడు. ఒక రైతు పిల్ల పిండి కొట్టి పాత్రలోకి ఎత్తుకుని పోతూ ఉంటే పిండి అంటుకున్న ఆమె బొగ్గులను చూచి పాల సముద్రం నుంచి లక్ష్మి దిగి వచ్చిందిరా అని ఒక కొంటివాడు వేళాకోళం వాడుతున్నాడు. ఆమె త్రివిక్రమాలయానికి పోతున్నట్లున్నది. ఎందుకురా? ఎందుకంటే వామనుడు మొదట్లో పుట్టాడు, చూస్తుండగానే భూమి ఆకాశాలను ఆక్రమించాడు. అలాగే నిన్నటి దాకా అంతర్యము సామాన్యంగా ధరించి తిరిగే ఈ పిల్ల కంచులిక చూడు పిటపిటలాడుతున్నది. అందుకనే ఈమెకు త్రివిక్రమునికి పోలిక. భలే చెప్పేవరా కసరయ్యా. మన మాటలు ఏ కవి అయినా వింటే ప్రాకృతి పద్యాల కింద రాసుకుంటాడు. పిల్ల చురచురా చూస్తూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. భానుమంతుడు నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఒక గృహస్థు పొరుగురు వెళ్తూ శకును చూసుకుంటున్నాడు. భార్య వెళ్ళవద్దన్నట్టు కళ్ళు తిప్పింది. గృహస్థు నవ్వి, ఒక లేడీ కుడి నుండి ఎడమకు తిరిగితేనే ప్రయాణం జరగదు, అలాంటప్పుడు రెండు మృగాలు తిరిగితే ఇక ప్రయాణం ఎలా సాగుతుంది? గృహస్థ భార్య కొడుకును ఎత్తుకొచ్చి, చూడండి వీడికి పాలపళ్ళు వచ్చాయి, నా బుగ్గలు కొరుకుతున్నాడు అని కొడుకు కొరికిన తన బొగ్గను చూపిస్తున్నది. భానుమంతుడు నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు. శాతవాహన రాజుల పాలనలో కొన్ని ఆరోగ్య నియమాలు ఉన్నాయి. కొడుకు పళ్ళు వచ్చే వరకు బాలింతరాలుగానే స్త్రీ పరిగణించబడుతుంది. ఆమెను పురుషుడు తాకకూడదు. శనగచేలు నుండి సరోవరం నుండి పక్కకు పోగానే బౌద్ధ చైతన్యం వచ్చింది. దానికి ఆనుకునే విహారం ఉన్నది. అయితే ఇది చాలా చిన్నది. సాయంత్రం విహారంలోని భిక్షువులు ప్రార్థనా గీతాలు పాడుతున్నారు. విహారాన్ని కొందరు అలంకరిస్తున్నారు.
భానుమంతుడు విహారం దగ్గరికి వెళ్ళి చూచాడు. విహారానికి అనుబంధంగా 3 అతురాలయములు ఉన్నాయి. మొదటిది మానవుల వైద్యం కోసం ఏర్పాటు చేయబడింది. రెండవది పశువులకు, మూడవది పక్షుల కోసం నిర్మించబడి ఉంది. ఈ మండలంలో పశుపక్షి వైద్యశాలలు మొదటిసారిగా ప్రారంభించటం ఇక్కడే జరిగింది. భానుమంతుడు విహారం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాడు. విహారాన్ని అలంకరిస్తున్న భిక్షువు భానువంతుని వైపు చూచి చిరునవ్వు నవ్వి, అవశ్యం, కానీ పాదరక్షలు ఆ చెట్టు కింద వదిలి వెళ్ళాలి. కావాలంటే అక్కడున్న పాదుకలు మీకు సరిపోయినవి ధరించి లోపలికి వెళ్ళవచ్చు. అంతేకాదు, మీ వద్ద ఎట్టి ఆయుధము, మాదక ద్రవ్యము ఉండరాదు. అలాగే మీరు విహారాన్ని అలంకరిస్తున్నారు ఎందుకు? అపర బోధిసత్తులైన నందిపాద తథాగతుల శిష్యురాలు, మా ఆశ్రమ అధికారిని అయిన మహాభిక్షుకి ధర్మసోదరి శ్రీలేఖ గారు వస్తున్నారు. వారిక్కడ పక్షుల వైద్యశాలలో మరొక విభాగం ప్రారంభిస్తున్నారు. భానుమంతుడు కళ్ళు పెద్దవి చేసి చూచి, ఆమె ఎప్పుడు వస్తున్నది అని అడిగాడు. ఏకవచనంలో సంబోధించినందుకు భిక్షుకునికి మనసు కష్టం కలిగినట్టున్నది. తథాగత తథాగత అని మనసులో అనుకుని, దశమినాడు వస్తున్నారు అన్నాడు. ఆమెతో నేను మాట్లాడవచ్చా? ఇంతకు నీవెవరు నాయనా? నేను గ్రామ దదివాలుడి వద్ద వ్రాయసగాడిని. మంచిది. ధర్మసోదరి వచ్చిన తర్వాత ముందుగా దర్శనమిస్తారు. ఆ తర్వాత ఆమెను కలుసుకోవటం మీ అదృష్టం. సశేషం. విజయోస్తు.